హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నేను మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్ అయితే మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes అయితే టెంపుల్లో ఉంటాము. మాకు 200 meters అయితే వస్తుంది. టెంపుల్ ముందు చూసారు కదా ఎంత రష్ ఉందో. సో కార్తీక పౌర్ణమి కాబట్టి చాలామంది అయితే వచ్చారు టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. టెంపుల్ ముందైతే పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ అయితే పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటున్నాము. మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఈచ్ ప్లేట్కి 100 rupees అన్నమాట. సో అందులో వత్తులు, ఫ్లవర్స్, పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సింగిల్గా ఒక కొబ్బరికాయ తీసుకుంటే 40 rupees అంట. టెంపుల్ ముందైతే అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా ఆ ప్లేట్లో అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. టెంపుల్ ముందైతే చూసారు కదా ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో, తమలపాకులు, పూజకి కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ అయితే టెంపుల్ ముందే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంటి దగ్గర నుండి కాకుండా కూడా టెంపుల్ దగ్గరికి వచ్చినా కూడా టెంపుల్ ముందైతే అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పూజ ఐటమ్స్ తీసుకున్న తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. సో టెంపుల్లో చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా రష్ అయితే ఎక్కువగా ఉంది. తర్వాత మేము మా ఫ్రెండ్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది నవగ్రహాల దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కార్తీక దీపం వెలిగించడానికి అయితే వెళ్ళాము. చూసారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. నవగ్రహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్తీక దీపం వెలిగించడానికి అయితే ఇంకా వెళ్ళాము బయటికి. అంటే పక్కన ఒక షెడ్ లాగా ఉందన్నమాట. కార్తీక దీపం వెలిగించడానికి వచ్చే భక్తుల కోసం అరేంజ్ చేశారు అక్కడ టెంపుల్లో. నేనైతే మా ఫ్యామిలీ లేకుండా ఫస్ట్ టైం అయితే కార్తీక దీపం వెలిగిస్తున్నాను. సో నాకైతే ఏం తెలీదు, ఇదే ఫస్ట్ టైం ఇట్లా మా ఫ్రెండ్స్తో టెంపుల్కి వచ్చి వెలిగించడం. అందుకే కొత్తగా ఉంది. నాకేం తెలీదు కాబట్టి పక్కన వాళ్ళు ఎలా పెడుతున్నారో సో వాళ్ళని చూసి ప్రాసెస్ అయితే ఫాలో అయిపోయి వాళ్ళలాగైతే పెట్టేసినాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి అయితే మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ ఈసారి అయితే మా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో నాకైతే హ్యాపీగా అనిపించింది అండ్ కొత్తగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్కి వెళ్ళినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఇలా టెంపుల్కి మా ఫ్రెండ్స్తో రావడం అయితే ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో మేమైతే చాలా ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. కానీ టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. సో మీరు కూడా కార్తీక పౌర్ణమికి అందరూ టెంపుల్కి వెళ్ళండి మీ ఫ్యామిలీతో కలిసి లేదా ఫ్రెండ్స్తో కానీ. చూసారు కదా ఇక్కడ టెంపుల్లో అమ్మవారి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో. నాకైతే చూడగానే చాలా నచ్చింది. సో అందుకని వీడియో తీశాను. అండ్ టెంపుల్లో అయితే ఆల్మోస్ట్ వీడియోస్ తీయనివ్వట్లేదు, బట్ ఇంకా ఎవరు చూడకముందు ఫాస్ట్గా తీసేసాను నేనైతే వీడియోస్ మీకు చూపిద్దామని. మెయిన్లీ ఈ టెంపుల్లో అయితే నాకు ఒకటి చాలా బాగా నచ్చింది.
సో చెట్టు దగ్గర అయితే విఘ్నేశ్వరుడు ఉన్నాడు. చాలా బాగుంది ఆ విగ్రహం అయితే. స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది ఈ టెంపుల్కి అది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాము. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే దిగాము. చాలా అంటే చాలా వీడియోస్ తీసుకున్నాము. సో నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.